భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడి పొత్తులో భాగంగా సిపిఐ నుండి అభ్యర్థి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు. సాంబశివరావుకి కొత్తగా నియోజకవర్గంలో నలుమూలల ప్రజలకు ఎక్కడ వారికి ఎక్కడ ఏం కావాలి, ఏం అవసరం ఉన్నదన్న అనుభవం తనకున్నది. తాను పదవుల్లో ఉన్నా లేకున్నా ప్రజలతోనే మమేకమై ఉన్నాడు. ఇన్ని రోజులు ఆ అనుబంధంతోనే ఇప్పుడు నియోజకవర్గంలో జిల్లాలో సాంబశివరావు ఎమ్మెల్యే అభ్యర్థిగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం నుండి 24 వార్డులో ఉన్నాము. ఇప్పుడు మన దగ్గర సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకి సంబంధించిన ఉమ్మడి పొత్తులో ఉన్న పార్టీ వారితో ఉన్నాము. ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు. తను కొన్ని దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో లోటుపాటులు చూస్తూ వచ్చినవారు. వీరు ఇప్పుడు 2014 నుండి ఈ రోజు వరకు కొత్తగూడెం నియోజకవర్గము ఏ విధంగా అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందకపోతే ఎందుకు చెందలేదు, దాని మీద ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. 2014 నుండి ఇప్పటి వరకు కొత్తగూడెం నియోజకవర్గము అభివృద్ధి ఏ విధంగా జరిగింది, జిల్లా ఏర్పడిన తర్వాత కొత్తగూడెం నియోజకవర్గము ఏ విధంగా అభివృద్ధి చెందింది? మీడియా వాళ్ళకు నా యొక్క నమస్కారాలు. సిపిఐ పార్టీ పరంగా కాస్త మీరు నేను పుట్టినప్పుడు ఉండే ఏది రజాకారులతో ఉండే గొడవ ఇప్పుడు మన దాంట్లో మనం గొడవ పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దయచేసి ఇప్పుడు అందరూ కూడా తెలివిలో లైన్లో అనుకుంటాను కానీ మూర్ఖులు అవుతా ఉన్నారు. ఎందుకంటే పనికిరాని వాడిని గెలిపించుకుంటా ఉన్నారు. మనం ఇక్కడ అభివృద్ధి లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది అభివృద్ధి? వీళ్ళు చేస్తూ ఉన్న పని ఖండించేటోడు కావాలి. ఇప్పుడు ఖండించేవాళ్ళు లేదు, వాళ్ళు చేస్తుందే రాజ్యం. ఇప్పుడు ఒక్కొక్క దానికి వచ్చేసి లక్షల కోట్లు పెడుతూ ఉన్నారు. దానివల్ల ఎంత లాభం వచ్చింది? ఇప్పుడు అవే కింద ఈ పేదోళ్ళకి ఇచ్చినట్టు ఉంటే ఆ పైసలతో వాళ్ళు బ్రతికేటోళ్ళు కదా. ఆ రకంగా ఉండేటువంటి వీటిని రాజకీయంగా మంచి చెడును విమర్శించి మాట్లాడటం లేదు. కాబట్టి వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ జరిగింది 14 నుంచి అంటే ఏం అభివృద్ధి జరిగింది చెప్పండి? రోడ్లు ఏమైనా కొత్త చేసిల్లా? మా ఇళ్ళ కాలనీలు ఏమైనా చేసిల్లా? కాలువలు ఏమైనా తీసిల్లా? ఎప్పుడో చేసిన కాడ నుంచి ఉన్నటువంటి తప్ప ప్రత్యేకంగా చేసింది అనేది ఏం లేదు. ఇక ఈ రోడ్డు ఉన్నది, ఈ రోడ్డు 15 ఫీట్లు ఉండే, 15 ఫీట్లు 10 ఫీట్లకు వచ్చింది. అంటే అభివృద్ధి. నేను ఇక్కడికి వచ్చినట్టు ఉంటే అదే కన్నా ముందు వచ్చినోడే మంచిగా సరిగ్గా వేసినట్టు ఉంటే దీన్ని అది చేస్తాం, ఇది చేస్తాం, బైపాస్ రోడ్ చేస్తాం, లేదా 40 ఫీట్ రోడ్ చేస్తాం, అది 80 ఫీట్ రోడ్ చేస్తాం అని చెప్పేసి చెప్పడం వరకే ఉంది. చెప్పి ఆ ఓట్లు వచ్చేంత వరకు వీళ్ళు మాట్లాడటం. ఇంతకుముందు మనం పంపులు నేను 24 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నా, ఇంటింటికి నల్ల ఇస్తాను అన్నాడు. నల్ల ఎక్కడ చూడు మా ఇంటి దగ్గర వచ్చేసి అవతల పక్కన ఉన్నటువంటి పైప్ లైన్లోకి వెళ్ళి కనెక్షన్ ఇచ్చి తీసి పక్కన పెట్టింది. పోయిన ఎలక్షన్లో జరిగింది ఆ పని. ఇప్పటి వరకు దానికి కనెక్షన్ లేదు, అటు నుంచి వచ్చే నీళ్లు లేవు, మేము తాగిన పాపాన పోలేదు. కాబట్టి ఇటువంటి అన్నింటినీ కూడా ఖండించి మాట్లాడటానికి ఒక నాయకుడు అవసరం. కాబట్టి ఇప్పుడు మన దగ్గర మిషన్ భగీరథ మొదలుపెట్టారు. ఈ నేషన్ మిషన్ భగీరథ మొదలుపెట్టారు. ఈ మిషన్ భగీరథ మొదలుపెట్టి అన్ని ప్రాంతాలకు ఇచ్చాము అని చెప్పి అవార్డు కూడా వచ్చింది ఈ మిషన్ భగీరథ. అంటే మీరేమో మాకు నీళ్ళు రావట్లేవు అనేసి మీరు అంటున్నారు. అయితే దీన్ని మేము అనటమే కాకుండా మీరు స్వయంగా చూసి వాటిని ఫోటో తీసి ఈ మీడియాలో చూపించినట్లుగా ఉంటే ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది వస్తుంది. ఇవాళ అపోజిషన్లో ఉన్నాయని చెప్పేసి అని వాళ్ళని విమర్శించడం కాదు, పనిచేసేవాడు కావాలి. దాన్ని అప్పటి నుంచి ఎలక్షన్ కాడి నుంచి ఈ రోజు దాకా వేయలేదనంటే ఇప్పుడు మీరు చూపించాలి వాళ్ళకు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు కానీ లేకపోతే అధికారులకు కానీ ఈ రకంగా పైపులు పెట్టి మీరు మోసం చేయటం ఎందుకు? మీకు ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు కావాలి తప్ప వీళ్ళ సదుపాయం అవసరం లేదా? ఆ సదుపాయం చేసినటువంటి వాళ్ళు కావాలని చెప్పేసి ఇప్పుడు ఈ పోరాటం. నేను 69లో వచ్చేసి ఉద్యమంలో ఉన్నా. ఈ తెలంగాణ కావాలని చెప్పి గొడవ చేసిన దాంట్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదు. ఇది వచ్చేసినట్టు ఉంటే మన కేసీఆర్ గారు ఆయన ప్రాణం పోతా అని చెప్పేసి అమర నిరాహార దీక్ష చేసింది ఆయన. సంతోషమే, దానికి మనం సపోర్ట్ ఇచ్చినాం. దాన్ని ఎక్కడైతే కాదు అని చెప్పేసి ఖమ్మంలో తీసుకొచ్చి పెట్టింది. కమ్యూనిస్ట్ ఉద్యమం ఖమ్మంలో జోరు. ఇంత కావాల్సినంత ఉద్యమకారులు ఉన్నారు, అటువంటి స్వభావాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా కూడగట్టుకొని మిమ్మల్ని ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి పుణ్యవతుడు ఎవరు చేసిండు? ఆయన ఏమైండు. 9 ఎకరాల 3 ఎకరాల పొలం చెప్పిండు. ఆ తర్వాత వచ్చేసి ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఇంటికి నల్ల కనెక్షన్ చేస్తా అని చెప్పేసి ఇటువంటి వాగ్దానాలు చేయడమే పేదోడికి ఆశ. ఇది వాళ్ళు ఉన్నట్టుకుంటే ప్రతి పేదోడు ఇప్పుడు ఇట్లా 80% పేదోళ్ళు ఉన్నారు.
80% పేదోళ్ళు ఉన్నారు, 20% ఉన్నోళ్ళు. ఆ ఉన్నోళ్ళ దాంట్లో మన కేసీఆర్ కూడా ఒకరు. ఇప్పుడు మన జిల్లా ఆ. రాష్ట్రం మొత్తం మీరు తీసుకుంటారు పోరాటాలకు పురిటిగడ్డ. తెలంగాణ ఉద్యమానికి అంటే మలిదశ ఉద్యమానికి ఇక్కడ నుంచి మొదలుపెట్టి స్టార్ట్ అయింది, హైదరాబాద్ స్టార్ట్ అయినా గట్టి ఆయు పట్టు అనేది వచ్చి పునాదిగా తీసుకుంది. ఇక్కడ మిగతా నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయి, కానీ మన నియోజకవర్గం వరకు ఎందుకు ఇలాంటి దుస్థితి? అయితే దీంట్లో వచ్చినటువంటి అడిగేటోళ్ళు లేరు. ఇక్కడ ఆ పని కావాలని చెప్పేసి అంటే దానికి ఒకరు అడిగే వాళ్ళు ఉండాలి. ఇవాళ పొజిషన్ లేకుండా వచ్చేసి వాళ్ళ భయానికి ఎవరు అడగడం లేదు. అడిగింది అనుకో, తెల్లారి కౌన్సిలరే వచ్చి గొడవ చేయొచ్చు, లేకపోతే మన ఎమ్మెల్యేనే వచ్చి గొడవ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకెవరన్నా వచ్చి వేరే తరహా ఉండొచ్చు. ఇటువంటి వీటికి ప్రతి ఒక్కరు నాలాంటి వాళ్ళు అందరూ భయపడతారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారో ఏమో అని చెప్పేసి అని. కాబట్టి ఆ భయం పోగొట్టాలంటే ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయం తీసుకొని ఎవరు ఇక్కడికి వచ్చేసినటువంటి ఎవరు వస్తారు అనేటువంటిది చెప్పినప్పుడు అది చేస్తారు. అయితే ఇక్కడికి వచ్చినట్టుకుంటే మన వాళ్ళు అందరూ కూడా స్వతహాగా నిలదీసేటువంటి శక్తి వచ్చినప్పుడు అప్పుడు నేను సాఫీగా ఉండి న్యాయంగా నేను నీతిగా ఉండి చేసేటప్పుడు ఇవన్నీ వస్తాయి. నాలోనే అన్ని లోపాలు ఉంటే నీకు అడిగేటోడేవాడు, చేసేటోడేవాడు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా ఒకరి తర్వాత ఒకరు చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ విధంగా ఉంది. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికలకు ఇప్పుడు అంటే ఇవన్నీ పడుతూ వస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని తీసుకున్న కొత్త నియోజకవర్గం ప్రజలు చైతన్యవంతులు అయింది అనుకుంటున్నారా, లేదు అంటే ఎప్పటిలాగే ఉంటుంది అనుకుంటున్నారా? అయితే చైతన్యవంతులు అయిండ్లు అని చెప్పేసి భ్రమలో ఉన్నాం తప్ప వాళ్ళు మాత్రం చైతన్యవంతులు కాలేదు, చైతన్యవంతులను చేయడం లేదు. మామూలు పేదవాడికి చైతన్యం నింపినట్టు ఉంటే ఇప్పటి వరకు జరిగేది అన్ని చూస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు కూడా పేదవాడికి రాలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్తున్నారు, మీరే చెప్తున్నారు. అంటే ఇవన్నీ చూసి ఈ ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రభుత్వం వస్తే బాగుంటుంది, లేదు అంటే ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలు అవగాహన చేసుకున్నారంటారా? అయితే దీంట్లో అవగాహన చేసుకున్నట్లు ఉంటే తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్తారు ఓటుతో. మీరు ఇక్కడికి వచ్చినట్టుంటే అవగాహన కాకుండా ఉండటం వల్లనే ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నారు, ఎవరు చెప్పిన మాట అయినా వింటూ ఉన్నారు. దీన్ని 14లో జరిగినటువంటి అభివృద్ధి లేదా నేను చేస్తా అన్నటువంటి పనులు చేసినట్టుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండదు కదా, వేరే నాయకులు మారుతారు కదా, ఉన్నోళ్ళే ఉంటారు. వారికి సంబంధించిన సీనియర్లు కానీ ఎంతమంది ఉద్యోగాలు లేకుండా ఉండవచ్చు అంతగా వారి పరిస్థితి ఏంటి దాని మీద ఇప్పుడు నడి చూస్తుంది. చెప్పండి, మీరు ఏం చదువుకున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరుద్యోగము అనేది బాగా ఎక్కువ అయిపోయింది. విద్యార్థులు స్కూల్స్ పెట్టిస్తున్నాము, కాలేజ్ పెట్టిస్తున్నాము అంటున్నారు. ఈ కాలేజ్ స్కూల్ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్స్ ఏమో పడుతున్నాయి తప్ప జాబులు రావట్లేదు అంటున్నారు. దాని మీద ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మీరు కూడా ఏదో ఒక జాబ్కు కావచ్చు. ఇప్పుడు మీ ముందు వరకే రాలేదు, ఇప్పుడు మన తర్వాత రేపు రోజున మళ్ళీ మీకు రావాలి. అంటే దీని మీద మీ సీనియర్లను బట్టి మీకు తెలిసినది ఏంటి? మా సీనియర్లను బట్టి కాదండి, నాకు తెలిసిన అనుభవం ప్రకారం కూడా మెడికల్ పరంగా కాంట్రాక్ట్ బేస్లో పడుతున్నాయి కానీ అవి బయటికి రావట్లేవు. ఆ లోపలనే అయిపోతున్నాయి, మనీ ద్వారా అయిపోతున్నాయి. ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా పట్టేది, దానికి కూడా పోస్టుల పరంగా వెళ్తే 4 lakhs అడుగుతున్నారు. అట్లయితే మరి లేని వాళ్ళ పరిస్థితి ఏమైతుంది చెప్పండి? ఇక మేము ఇంకా నిరుద్యోగులుగా ఉండిపోవాల్సిందే కదా. ఏదైనా మేము వెళ్ళాల్సి అయితే హైదరాబాద్కి వెళ్ళి ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవాలి. మాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కూడా కావాలి కదా, పోస్టులు పడతాయి కదా, అసలు మేము అప్లై చేసుకోవాలి. ఆ పోస్టులు పడ్డా కూడా బేసిక్ కాంట్రాక్ట్ బేస్ లో పడుతున్నాయి, అవి మనీ ద్వారా అయిపోతున్నాయి. అంటే ఈ పోస్టుల పరంగా చూసుకుని ఈ పోస్టులకు డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు లేకుండానే నిరుద్యోగులకు ఏదన్నా వృత్తి చూపిస్తామనేసి ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇది గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటున్నారా, అంటే కాంట్రాక్ట్ సంబంధించిన వాళ్ళు తీసుకుంటున్నారా, లేదంటే మధ్య ధరలు తీసుకున్నారా? ఇంకా అది వాళ్ళు బయటికి రానివ్వట్లేదు. ఎట్లా వెళ్తుంది ప్రాసెస్ అనేది కూడా రావట్లేదు బయటికి. ఇప్పుడు మీ నుండి ఈ ఉద్యోగానికి సంబంధించిన దాని మీద కానీ స్టడీకి సంబంధించిన దాని కానీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇప్పుడున్న మీకున్న అనుభవాన్ని బట్టి ఇక్కడ పరిస్థితులలో ఈ విధంగా ఉందంటున్నారు కదా. ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్లో ఇక్కడ మీ నియోజకవర్గంలో కానీ, లేదు అంటే స్టేట్ వైజ్ కానీ, లేదంటే సెంట్రల్ వైజ్ కానీ ఏ ప్రభుత్వం వస్తే మీలాంటి విద్యార్థులకు కానీ లేకుంటే నిరుద్యోగులకు కానీ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? కమ్యూనిస్ట్ పార్టీ వస్తేనే బాగుంటుంది. ఎందుకనంటే ప్రజల కోసం పనిచేసే
పార్టీ కాబట్టి అది వస్తేనే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. ఎందుకు కమ్యూనిటీ పార్టీని ఎందుకు ఎంచుకున్నట్టు? కమ్యూనిస్ట్ పార్టీని మీరు ఎందుకు ఎంచుకున్నట్టు అంటే ప్రజల అంటే మీకు ఫ్యామిలీకి సంబంధించిన లేదు అంటే దీనివల్ల మీకున్న అనుభవం బట్టి ఇంకా వేరే వారికి న్యాయం జరిగిందని కొన్ని చెప్తున్నారు. ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి న్యాయం చేస్తుంది అన్న ధీమాతోని చెప్తున్నా. కమ్యూనిస్ట్ పార్టీ వస్తే బాగుంటుంది, మార్పులు ఏమైనా వస్తాయి అనేసి కోరుకుంటున్నా. మీరు నుంచి ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న యువతకు ఇప్పుడు కొత్త ఓటర్లు చాలా మంది ఉన్నారు, 20,000 వరకు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఆ యువతకు మీరు ఇచ్చే ప్రోత్సాహము అంటే ఇలాంటి వారిని ఎంచుకొని ఓటేస్తే రేపు రోజున భవిష్యత్తు బాగుంటుంది అనేసి దానికొన్న మీ నుంచి మీరు ఏం చెప్పారు? మనకు 5 ఏళ్ళకు ఒకసారి మనం న్యాయం చేసుకోవాలి, మనకు తగ్గ ఏంటి అభ్యర్థిని ఎంచుకోవాలి మనకి తగ్గట్టు అనేసి అనుకుంటున్నాం. కాబట్టి మనకి న్యాయం చేసే వాళ్ళనే మనం గెలిపించుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. కంపెనీస్ కానీ చదువుకున్న యువతకు ఒక ప్రోత్సాహం చేయడానికి కానీ గవర్నమెంట్ ఎటువంటి విషయాల్లో కూడా వీళ్ళు పని చేయట్లేదు. ఇప్పుడు ఒక యువత ఉంది, సో యువత దేనికి పని చేస్తారు, వీళ్ళు ఏ ప్రోత్సాహం చేస్తారు? ఒక కాలేజ్ కానీ ఒక మెడిసిన్ కాలేజ్ కానీ ఫర్దర్ ఏ విషయమైనా ఇక్కడ అన్ని రాజకీయాలు అన్ని అవినీతితో నడుస్తున్నాయి. ఏది మనకు స్టూడెంట్కి చేయాలి అది చేయాలన్న ఉద్దేశం అయితే ఏ గవర్నమెంట్కి అయితే లేదు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేని కలవడానికి పోతే ఆయన ఒకసారి ఉంటారు, ఒక్కోసారి ఉండరు. కలవడానికి పోయినా కూడా చేస్తామమ్మా అని చెప్పేస్తారు, వెళ్ళిపోతారు అంతే. కానీ ఇప్పటి వరకు మీ ఊరికి ఇది చేశాను, యువతలకు ఇవి చేశాను అన్నట్టు పరిస్థితి అనేది లేదు. మాకేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక కాలేజీ ఒక సంస్థ ఇంత పెద్ద రాష్ట్రంలో మన తెలంగాణ ఖమ్మంలో ఉన్న కొన్ని గవర్నమెంట్ కంపెనీలు కానీ ఏవి లేవు ఇక్కడ దగ్గరలో. అలాంటప్పుడు నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తారు, కానీ ఒక ఉద్యోగాలు ఇప్పటివరకు ఇచ్చింది లేదు. 90,000 ఉద్యోగాలు అన్నారు, ఒక్క ఉద్యోగం కూడా ఎక్కిన పరిస్థితి లేదు ఇప్పుడు. అలాంటప్పుడు యువతలు ఏ పని చేసి బతకాలి? ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటి అంటే స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, అంటే వారికి విలువ ఇవ్వట్లేరు, లేదు అంటే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు విలువ ఇవ్వాలనుకుంటున్నారు. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? వనమ గారు గెలవద్దు అని అనుకుంటున్నాము. అందుకని మేము లేడీస్కి మాది మేము కాపాడుకోవడం కోసం సిపిఐని గెలిపించాలని అనుకుంటాము. రాఘవ చేసిన అహత్యాలు కావడం వల్ల మేము ప్రజలు అందరూ కోరుకునేది సిపిఐ పార్టీ. అందుకనే మేము సాంబశివరావు గారిని గెలిపించాలని అనుకుంటున్నాము. స్త్రీల పాట ప్రవర్తిస్తున్నాడు రాఘవ, పదవిని అడ్డు పెట్టుకొని ప్రవర్తిస్తున్నాడు. అందుకని ఆ పదవి మాకు వద్దు అని సాంబశివరావు గారిని గెలిపించుకుందామని అనుకుంటున్నాము.